కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో మద్యపాన నిషేధమే ప్రధాన ప్రచారాంశంగా వాడుకోనుంది కాంగ్రెస్. ప్రతిపక్ష ఎల్డీఎఫ్ ను దెబ్బకొట్టాలంటే మద్యపాన నిషేధమే సరైన పాయింట్ అంటుంది కాంగ్రెస్. ఈ విషయాన్ని మేనిఫెస్టోలోనూ చేర్చనుంది. తమ ఐడియాను ఇతర రాష్ట్రాలు ఫాలో కావడం కూడా తమకు అడ్వాంటేజ్ అంటున్నారు కేరళ కాంగ్రెస్ నేతలు. కేరళలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కు ఎన్నికల్లో వ్యతిరేకత తప్పదని ఒపీనియన్ పోల్స్ ప్రకటించాయి. దీన్ని ఓవర్కమ్ చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనికి లిక్కర్ బ్యాన్ ఇష్యూనే పోల్ ఎజెండాగా వాడుకోవాలని ఫిక్స్ అయింది. యూడీఎఫ్ అమలు చేస్తున్న మద్య నిషేధాన్ని ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఎత్తేయబోమని సిపిఎం జనరల్ సెక్రటరీ సీతారాం యేచూరి కామెంట్ చేశారు. దీంతో కాంగ్రెస్ కు సర్ప్రైజ్ గిఫ్ట్ దొరికినట్టయింది. ఇక పక్క రాష్ట్రమైన తమిళనాడులో కూడా ఏఐఏడీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తే దశల వారీగా మద్య నిషేధం చేస్తామని సీఎం జయలలిత ప్రకటించారు. అపోజిషన్ లో ఉన్న డీఎంకే చీఫ్ కరుణానిధి తమకు పవర్ ఇస్తే ఒకేసారి సంపూర్ణంగా మద్య నిషేధం చేస్తామన్నారు. బీహార్ లో కూడా మద్య నిషేధం అమలు చేస్తున్నారు నితీష్ కుమార్. బీహార్, తమిళనాడుల కంటే ముందే కేరళలో మద్య నిషేధం అమలవుతోంది. 2014 లోక్సభ ఎన్నికలకు ముందే ఈ నిర్ణయం తీసుకున్నారు సీఎం ఉమెన్ చాందీ. 2014 ఏప్రిల్లో 418 బార్లు, వైన్స్ల లైసెన్స్ ని రెన్యువల్ చేయకుండా ఆపేశారు. దీనిపై కాంగ్రెస్ నేతల నుంచి వ్యతిరేకత వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో మేజర్ క్యాంపెయిన్ నడిచింది. 20 లోక్సభ స్థానాల్లో 12 గెలుచుకుంది యూపీఏ. ఎలక్షన్స్ ఇచ్చిన బూస్ట్ తో అదే ఏడాది ఆగస్టులో 312 చీప్ బార్లను క్లోజ్ చేశారు చాందీ. అంతేకాకుండా ఏటా 10% చొప్పున 10 ఏళ్లలో రాష్ట్రంలో సంపూర్ణంగా లిక్కర్ బ్యాన్ చేస్తామని ప్రకటించారు. అయితే సిపిఎం, సిపిఐలు మద్య నిషేధాన్ని వ్యతిరేకించాయి. తాజాగా ఇతర రాష్ట్రాలు కూడా మద్య నిషేధంపై ప్రకటనలు చేయడంతో యూడీఎఫ్ కు మోరల్ బూస్ట్ నిచ్చింది. ఈ మధ్య కాలంలో మద్య నిషేధ నిర్ణయం తీసుకున్న ఫస్ట్ సీఎం గా ఉమెన్ చాందీని ప్రొజెక్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు లిక్కర్ పాలసీకి కూడా తాము ఈక్వల్ వెయిటేజ్ ఇస్తామని మేనిఫెస్టో రెడీ చేస్తోంది కాంగ్రెస్. అయితే గతంలో దశలవారీ మద్య నిషేధానికి సంబంధించి కొందరు మంత్రులు లంచం తీసుకున్నారని ఆరోపణలొచ్చాయి. దీంతో మద్య నిషేధం అంశాన్ని పక్కనబెట్టి లిక్కర్ పాలసీలో అవినీతిని ఎక్స్పోజ్ చేసేందుకు ఎల్డీఎఫ్ ప్రయత్నిస్తోంది. 1996 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి ఏకే ఆంటనీ ఏడాది పాటు లిక్కర్ బ్యాన్ చేశారు. అదే అంశంతో జనంలోకి వెళ్లారు. అయితే ఎల్డీఎఫ్ మాత్రం తాము అధికారంలోకి వస్తే బ్యాన్ ఎత్తేస్తామని ప్రచారం చేసింది. మద్య నిషేధం వల్ల వేల మందికి పని దొరకడం లేదని ఎల్డీఎఫ్ ప్రచారంలో హైలైట్ చేసింది. ఆంటనీ మాత్రం మహిళల ఓట్లు తమకే పడతాయని ఆశించారు. కానీ ఆ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ గెలిచింది. మరి ఈసారి కూడా అదే పరిస్థితి వస్తుందో లేక కొత్త సమీకరణాలు ఏర్పడతాయా అనేది మే 19న తేలనుంది.